ఎస్ఈసి జెడ్పీ హై స్కూల్ 96-97 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ధవళేశ్వరంలో ఘనంగా నిర్వహించారు. ఎస్ఈసి జెడ్పీ హై స్కూల్ ధవళేశ్వరం గ్రామంలో 96-97 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు దేశ నలుమూలల నుండే కాకుండా విదేశాల నుండి పాల్గొన్న విద్యార్థులు ఆనాటి ఉపాధ్యాయులను దుస్సాలువా కప్పి సత్కరించారు. ఆనాటి విద్యార్థుల విలువలతో కూడిన చదువులకు నేటి చదువులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరించారు. ఈ కార్యక్రమాల్లో అల్లంపల్లి రామకృష్ణ, ఓబిలిశెట్టి దేవవరప్రసాద్, పట్టపగల రామకృష్ణ, సుంకర భుష్మేంద్ర, ఉప్పు అరవింద్, మైలా భక్తుల సురేష్, నాగభూషణం, కొండేపొడి స్వామి, యనమదల వెంకటేశ్వరరావు, సంగశెట్టి నాగసుబ్రహ్మణ్యం, ఒల్లి శ్రీనివాస్, వాసంశెట్టి మురళీకృష్ణ, కోటి వినోద్ బాబు, పట్టపగల శ్రీను, చిట్టిబాబు, బేతాల కిషోర్, రాంబాబు, దివాకర్, సూరంపూడి సతీష్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 30 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులందరినీ కలుసుకోవాలనే ఉద్దేశంతో గత 2 సంవత్సరాల నుంచి మా స్నేహితులందరూ ఒక వాట్సాప్ గ్రూప్ని ఏర్పాటు చేసి ఈ యొక్క పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా ఉపాధ్యాయులందరినీ కూడా పిలిచి వారిని మా యొక్క సన్మాన రూపంలో వారికి చూపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ గెట్ టుగెదర్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని గతకాలపు యొక్క జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాలని, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ గెట్ టుగెదర్ అనేది ఒక ఆనవాయితీగా ఫాలో అవ్వి మన యొక్క ముందు తరాల వాళ్ళకు కూడా ఈ ఆలోచన అలవర్చుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా విద్యార్థులందరూ కూడా అంటే ఈ రోజుల్లో నిర్బంధ విద్య అనే కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 7 గంటలకి స్కూల్కి వెళ్ళిపోయి రాత్రి 7 గంటల వరకు స్కూల్లోనే ఉండి సాంఘికంగా ఏ విధమైన కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉండే విద్య ఈ రోజున మనకు కొనసాగుతుంది. కానీ అప్పటి మేము చదువుకునే టైంలో మాకున్న స్వేచ్ఛ, ఆడుకోవడం కానీ, స్నేహితులతో తిరగడం కానీ, ఇటువంటి స్వేచ్ఛ వాతావరణంలో మేము చదువుకున్న ఈ యొక్క విధానాన్ని ఇప్పుడు యొక్క విద్యారంగంలో కూడా అవలంబించాలనే సదుద్దేశంతో ఈ యొక్క మెసేజ్ని సమాజానికి ఇవ్వాలి. విద్య అంటే ఓన్లీ నిర్బంధంగా చదవడం కాదు, అన్ని విషయాల్లో అన్ని కళల్లో విద్యార్థులు వారి యొక్క ప్రతిభను కనబరచాలంటే ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా వారికి మా యొక్క అనుభవాన్ని పంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో చాలామంది ఆలోచన ఉంది. మన ఓబిలిశెట్టి ప్రసాద్ అని, భుషేంద్ర, పట్టపాల రామకృష్ణ వీళ్ళందరూ కూడా అనేక మంది విద్యార్థులు దీనికి వాళ్ళ యొక్క సొంత పనులు కూడా మానుకుని దీన్ని కార్యక్రమం నిర్వహణ కోసం గత 15-20 రోజులుగా శ్రమపడి ఇంత భారీ ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మా టీచర్లు ఉండడం వల్ల 45 దాటిన మేము కూడా ఒకసారి ఈ టీనేజ్లోకి వెళ్ళిపోయి అప్పుడున్న ఆ వాతావరణాన్ని మళ్ళీ తిరిగి ఈ రోజున మేము ఆస్వాదిస్తున్నట్టు అవుతుంది. నమస్తే అండి. ఇది మా 30 సంవత్సరాల కలయిక, ఆత్మీయ కలయిక అండి. మేము దీనికోసం 3 సంవత్సరాలుగా మేము ఈ గ్రూప్ అరేంజ్ చేసి ఎంతోమందిని గ్యాదర్ చేయడంలో మేము చాలా శ్రమ పడ్డామండి. లాస్ట్ 1 ఇయర్ నుంచి మేము మన ఈ ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేసి ఈ కలయికని ఏర్పాటు చేసామండి. దీనికోసం మా ఫ్రెండ్స్ సర్కిల్ చాలామంది
ఫోన్ లేని సమయం నుంచి ఇవాళ ఫోన్లు వచ్చిన సమయం దాకా ఆ నెంబర్లు గ్యాదర్ చేయడం అనేది ఒక పెద్ద టాస్క్ కింద అయింది. దీని ద్వారా లాస్ట్ 1 ఇయర్లో మీటప్లని 10 మంది, 28, 30 మంది, 40 మంది ప్రతి 3 నెలలకు ఒకసారి ఒక మీటప్ పెట్టుకునేవాళ్ళం. అలాగా ఇప్పుడు అందరూ కలిసిన తర్వాత ఒక భారీగా జరగాలని ఈరోజు ఈ డేట్ని మేము 6 నెలల క్రితమే చేసామండి. ఎందుకంటే మా స్టూడెంట్స్ ఎక్కడ ఫారెన్లో, యూకేలోని, ఆస్ట్రేలియాలోని, కువైట్లోని, దుబాయ్లోని సెటిల్ అయి ఉన్నారు. వాళ్ళందరికీ రావడానికి అవకాశం ఇచ్చడం కోసం మేము ఎంతో వాళ్ళకి ఈ టైం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మేము మొత్తానికి సక్సెస్ అయ్యాం. దాదాపుగా 100 మంది ఉన్న ఈ గ్రూప్లో 85 మంది అటెండ్ అవ్వడం జరిగిందండి. అలాగే మేము 18 మంది టీచర్లు అనుకుంటే 12 మంది టీచర్లని మేము గ్యాదర్ చేయగలిగామండి. మేము అన్ని రకాల విందులు, మా చిన్ననాటి గోదావరి రుచుల తాలూకా అప్పటి రుచులు, అప్పుడు టేస్టులతో అన్ని రకాల విందులు మేము తయారు చేయడం జరిగిందండి. మీరు ఉదాహరణ చూసే ఉండొచ్చు, గోలీ సోడా కాడి నుంచి పాతకాలపు వంటల వరకు అన్నీ కూడా మేము తయారు చేయించాం. ఓన్లీ మేము సొంత చేతులతో తయారు చేయించాం. బయట నుంచి ఎవరిని కూడా ఆర్డర్లు ఇవ్వకుండా మా సొంత వాళ్ళతో దగ్గరుండి చేయించుకున్నాం. అలాగే అప్పుడు మెమరబుల్స్, మా పాత స్కూల్ ఫొటోస్, మా టీచర్లు అన్నీ కూడా మేము ఒక లోగోల కింద తయారు చేసి పెట్టుకున్నామండి. ఇదంతా మా 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఎలాగైతే అప్పుడు జరిగిందో ఇప్పుడు అలాగ ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ పూర్తి సహకారానికి మా తోటి స్నేహితులందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ధవళేశ్వరం బాయ్స్ స్కూల్ గ్రౌండ్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి దాదాపు 30 సంవత్సరాల క్రితం చదువుకున్నటువంటి 96, 97 బ్యాచ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దేశ నలుమూల నుంచి అలాగే విదేశాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి హాజరై స్నేహం యొక్క విలువను, గొప్పతనాన్ని తెలియజేయడం జరిగింది. ఆ రోజుల్లో మేము ఏ విధంగా విద్యనైతే అభ్యసించామో ఇప్పుడున్నటువంటి తరాలకి, ఇప్పుడున్నటువంటి మా పిల్లలకి ఈ విధానాన్ని అలాగే కొనసాగించడానికి, తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ అందరూ కూడా అటెండ్ అయ్యి వారి అనుభూతులని, అలాగే టీచర్స్ కూడా వాళ్ళ అనుభూతులను తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం అనుకున్న దానికంటే చాలా బాగా సక్సెస్ అయింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి స్నేహితులందరికీ, అలాగే ఉపాధ్యాయులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నా మిత్ర బృందానికి, అలాగే కమిటీకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేము అందరం కలిసి ఇంచుమించు ఒక 96, 97, 10వ తరగతి వరకు చదువుకున్న తర్వాత అండి ఈ స్కూల్ని మేము వదిలేసి వేరే చదువులకు కానీ విద్యార్థులకు కానీ మేము వేరే వృత్తుల్లో సెలెక్ట్ అయ్యి ఉన్నాం. కాకపోతే గత 3 సంవత్సరాలుగా ఈ గ్రూప్ని స్టార్ట్ చేసుకుని మేము అప్పుడు 96, 97 సంవత్సరంలో మేము ఎలాగైతే అనుభూతి పొందామో ఈరోజు ఆ అనుభూతిని మేము సొంతంగా చూసి ఈ అనుభూతిని మా పిల్లలకు చూపించారన్న ఉద్దేశంతో మా పిల్లల్ని కూడా తీసుకురావడం జరిగింది. కాకపోతే నిజంగా మా టీచర్ని చూసి వాళ్ళు మాకు చెప్తున్న అప్పుడు ఉన్న అనుభూతిని ఇప్పుడు చెందుకుంటే నిజంగా ఇది వర్ణనాతీతం. మాకు అసలు ఏ నోటంటే మాట కూడా రావట్లేదు ఎలా చెప్పాలో ఏటో అన్నది. నిజంగా మాకు ఇంకో అదృష్టమనే చెప్పుకోవాలి. ఎందుకంటే 10వ తరగతి ఎప్పుడు చదివాము, ఇప్పుడు అది ఎలా తిరిగి క్రియేట్ చేసుకున్నాము ఏంటన్నది. నిజంగా మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇది ఏర్పాటు చేసి ఇది అంత సక్సెస్ఫుల్గా చేసినందుకు మా ప్రతి ఒక్క మిత్రుడు మాకు చాలా ఆనందనీయం. టీచర్లు కూడా దానికి సంబంధంగా వచ్చి మాకు చాలా స్పోర్టివ్నెస్ ఇచ్చారు. దీన్ని ఇంకా జయప్రదం చేశారు.